మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. కుబేర సినిమాతో ఇంత పెద్ద సక్సెస్ అవుతుంది ముందు ఊహించారా? Definitely శేఖర్ గారి ఫిల్మ్స్ మీరు అన్ని చూస్తుంటే ట్రాక్ రికార్డ్ ఇస్ ఫెంటాస్టిక్. బట్ హీ హస్ కమ్ టు ఎ డిఫరెంట్ జానర్ కి వచ్చినారు వారు. మేము అనుకున్న కన్నా ఇంకా ఎక్కువ బడ్జెట్ కూడా అయింది. దాంతో ఏమైందంటే రిలీజ్ కి ముందు సినిమాకు బజ్ లేదు, ఇంకా పబ్లిసిటీ చేయాలని ఒక రకమైన టాక్ వినిపించింది. కొన్ని ఫిల్మ్స్ రిలీజ్ అయినాయి, మన పెద్ద పెద్ద సినిమాలు ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్స్. మార్నింగ్ షో ఏం లేదు. వై అంటే మరి ఎవరు చెప్పిన వాళ్ళకి మంచిగా ఉండదు. ఫస్ట్ చూసినాక కదా రివ్యూ వచ్చేది. ఒక రిస్క్, ఒక సాహసం చెప్పాలి ఇలాంటి కథతో సినిమా చేయండి. 100% వీ హ్యావ్ టేకెన్ ఎ రిస్క్ యాజ్ ఎ ప్రొడ్యూసర్. ఈ కథ ఫస్ట్ ధనుష్ కోసమే అనుకున్నారు సార్? ధనుష్ ఎలక్ట్రికల్ పర్ఫార్మెన్స్ అసలు మీరు ఆయన కెమెరా ముందు అసలు ఎట్లా చేస్తుంటే అసలు ఎంత చేంజ్ అవుతుందంటే నాగార్జున గారిది ఎంత సెటిల్డ్ యాక్టింగ్. మోస్ట్ ప్రాబ్లీ హీ హాజ్ నాట్ డన్ దిస్ కైండ్ ఆఫ్ రోల్స్, సెటిల్డ్ డిఫరెంట్ క్యారెక్టర్స్. సో ఎవ్రీ డిఫరెంట్ ఫిలిం ఎంత ఛాన్స్ సక్సెస్ ఉందో అంతకన్నా 4 times ఛాన్స్ ఫెయిల్ అయ్యింది. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టారు మీరు. థ్యాంక్ యూ ఫర్ దాట్. కుబేర సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ ఫీలింగ్ ఎలా ఉంది సార్? అంటే రియలీ అంటే డెఫినెట్లీ వీఆర్ రియలీ ఎంజాయింగ్ ఇట్ అండి. వీఆర్ నర్వ్స్ అట్లీస్ట్ యాజ్ అ ప్రొడ్యూసర్స్ వీఆర్ నర్వ్స్ ఉంటుంది. బట్ డెఫినెట్లీ ఇట్ ఈస్ గివింగ్ సో మచ్ రిలాక్సేషన్, సో మచ్ బూస్టింగ్ ఫర్ అవర్ కంపెనీ అండ్ వీఆర్ రియలీ వెరీ హ్యాపీ, రియలీ వెరీ హ్యాపీ. చాలా సంతోషంగా ఉన్నాం. అంటే హ్యాపీగా ఉండుంటారు డెఫినెట్గా. ఇంత సక్సెస్, పెద్ద సక్సెస్ హ్యాపీగానే ఉండుంటారు. అంటే ఇన్ని రోజులు పడ్డ టెన్షను, అంటే లాస్ట్ మినిట్లో క్యూబులు పంపించడం కానీ, కరెక్షన్స్ కానీ, నెక్స్ట్ ఫైనాన్షియల్ టెన్షన్స్ ఉన్నాయో లేదో తెలియదు కానీ, బట్ ఏంటంటే ఈ టెన్షన్స్ నుంచి రిలీఫ్ అయిపోయారు ఇప్పుడు. సరే, సినిమాలలో ఫైనాన్షియల్ టెన్షన్స్ ఎప్పుడు ఉంటాయి. దట్స్ ఉండదని అనుకోవద్దు. అది డెఫినెట్లీ అట్ దిస్ బడ్జెట్స్ డెఫినెట్లీ ఫైనాన్షియల్ టెన్షన్స్ ఉన్నాయి. బట్ మై పాయింట్ హియర్ ఇస్ will we reach on 20th was a challenge for us. If 26th 7th ఉంటే బాగుండు అనుకున్నాము. మోహన్ బాబు గారి సినిమా వస్తుంది కాబట్టి మనం 20th చేసుకుంటే బాగుంటుంది అన్న దాంట్లో we decided and we were trying to push that date with lot of difficulties I'm telling you. 75% of our team thought we might not come అనేది. ఒక టైంలో 21st చేస్తే బాగుంటుంది అనుకున్నాం. ఒకసారి ఒక టైంలో మనం మోహన్ బాబు గారిని రిక్వెస్ట్ చేసి 27th మేము వస్తాం, తర్వాత మీరు ఏమన్నా అనుకున్నాం. తర్వాత దెన్ వీ హ్యాడ్ ప్రాబ్లమ్ విత్ అమెజాన్ పీపుల్ ఆల్సో. దే సెట్ సార్ యూ హ్యావ్ మాకు ఆల్రెడీ కమిట్ చేసిన 20th అని. సో ఆల్ దిస్ వాజ్ సో మచ్ ఆఫ్ ప్రెషర్ అండ్ వీ వర్ డూయింగ్ ఇట్. సో దాంతో కూడా మేము కొంచెం అడ్వర్టైజ్మెంట్ దాని మీద కూడా కొంచెం టైం ఇవ్వలేకపోయినాం. శేఖర్ గారు కూడా హీ వాజ్ పుషింగ్ దిస్ ఫిల్మ్స్, ఎడిటింగ్లో పుష్ చేసుడు, దానికి రికార్డింగ్ అని ఇదని అదని. హీ వాజ్ ఆల్సో బిజీ. దాట్ వాజ్ ద రీజన్ వై ఓకే. అంటే we were in pressure definitely. ఇంత పెద్ద సక్సెస్ అవుతుంది ముందు ఊహించారా? అంటే ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని ఊహించారా? అంటే డెఫినెట్గా మూవీ తీసేటప్పుడు ఇది ఒక మంచి కథ, ఇది సక్సెస్ అవుతుందని ప్రొడ్యూసర్ తీస్తాడు, కానీ ఇంత హ్యూజ్ రెస్పాన్స్ వస్తుందని అనుకున్నారు, ఎక్స్పెక్ట్ చేశారు? సార్ వాట్ డెఫినెట్లీ శేఖర్ గారి ఫిల్మ్స్ మీరు అన్ని చూస్తుంటే ట్రాక్ రికార్డ్ ఇస్ ఫెంటాస్టిక్. బట్ హీ హస్ కమ్ టు ఎ డిఫరెంట్ జానర్కి వచ్చినారు వారు. సో న్యాచురలీ దట్ ఈస్ ఎ బిగ్ ఛాలెంజ్. సో వెన్ వీ వర్ హియరింగ్ ద స్టోరీ ఆల్సో ఇట్ వాజ్ ఎ ఛాలెంజ్ స్టోరీ అని అందరికి తెలుసు. బట్ దిస్ కైండ్ ఆఫ్ బడ్జెట్ ఫర్ శేఖర్ గారు ఇట్ వుడ్ బి అ బిగ్ ఛాలెంజ్ అనుకున్నాం మేము డెఫినెట్లీ. అండ్ మేము అనుకున్న కానీ ఇంకా ఎక్కువ బడ్జెట్ కూడా అయింది. దాంతో ఏమైందంటే వీ వర్ ఇన్ నర్వ్స్. దట్స్ వాట్ మేము అందరం యాజ్ అ ప్రొడ్యూసర్స్ వీ వర్ ఇన్ టెన్షన్. ఎట్లా ఉంటుంది, ఏంది రెస్పాన్స్ అనేది. బట్ మీరు అడిగిన క్వశ్చన్కు డెఫినెట్లీ ఇంత సక్సెస్ అంటే నేను అనుకోలేదు. డెఫినెట్లీ ఫ్రమ్ మై సైడ్ నేను అనుకోలేదు. బట్ శేఖర్ వాజ్ రియలీ వెరీ కాన్ఫిడెన్స్ ఆన్ ద స్టేజెస్ ఆల్సో. హీ వాజ్ సేయింగ్ అసలు నేను ఎంత కాన్ఫిడెన్స్ ఉన్న రామ్మోహన్ రావు గారు అంటే నాట్ ఓన్లీ ఫర్ మీ విత్ మీ బట్ విత్ ఆన్ ద ప్రెస్ ఆల్సో హీ వాజ్ టెలింగ్ ఐఎమ్ రియలీ వెరీ కాన్ఫిడెన్స్ ఉన్నారు. శేఖర్ గారి కాన్ఫిడెన్స్ ఎంతైతే ఉండనో అంత పెద్ద హిట్ అయిందని ఐఎమ్ వెరీ హ్యాపీ దట్. బట్ ఐ వాజ్ నాట్ ఇన్ దట్ మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండి. అంటే యూనివర్సల్గా ఒకటే టాక్ ఈ సినిమా, నాట్ ఓన్లీ టాక్ అండి, ఇట్స్ ఎ డిఫరెంట్ జానర్ ఫిల్మ్ తీసుకుంటా అందరినీ సార్ క్రిటిక్స్ను కూడా హీఈస్ ప్రైజింగ్ చేస్తుండ్రు. చాలా దే ఆర్ నెక్స్ట్ లెవెల్ ప్రైజ్ చేస్తుండ్రు. సార్ వాట్ ఏ లవ్లీ ఫిలిం యూ హ్యావ్ టేకన్ అనే దాంట్లో ఉన్నారు. శేఖర్ గారు ఈజ్ గివెన్ ఎ వండర్ఫుల్ ఫిలిం ఫర్ ద ఫిలిం ఇండస్ట్రీ అనే ఫీలింగ్లో ఉన్నారు. ఓకే.
that thing is making us more happy. అంటే మీరు పర్సనల్గా ఒక సినిమా సక్సెస్ అయిందంటే జనాల రెస్పాన్స్ అంటే మౌత్ టాక్ ఆడియన్స్ రెస్పాన్స్ని ఎక్కువ కన్సిడర్ చేస్తారా, రివ్యూస్ ఇవి వాటి మీద? Sir, it is only audience, but definitely రివ్యూస్ కూడా విల్ కౌంట్. అసలు పబ్లిక్ ఫస్ట్ రెస్పాన్స్ చెప్పాలి కదా, ఇది సినిమా ఇట్లా ఉంది, ఇది బాగుంది అని ఇట్లా అనుకుంటున్నారు అనేది చెప్తే దెన్ పీపుల్ విల్ రియలీ కమ్ ఇన్ టు థియేటర్స్. అండ్ ఫస్ట్ మార్నింగ్ షో ఇట్ వాజ్ వెరీ వెరీ ఆర్డినరీ. శేఖర్ గారి సినిమా కన్నా కొంచెం ఇంకా తక్కువ ఉండే ఎందుకో మరి నాకు. ఐ వాజ్ సర్ప్రైజ్డ్, ఎందుకంటే మేము లవ్ స్టోరీ చేసిన వారితోని బ్యూటిఫుల్ ఓపెనింగ్స్ ఉండే మార్నింగ్ షో కూడా, ఇది అట్లా లేకుండే. అండ్ దానికి ఒక 3 times బడ్జెట్ ఇది. సో వీ thought it will be definitely love story level తో స్టార్ట్ అవుతుంది, దాని తర్వాత it will go up అనుకున్నాం. బట్ లవ్ స్టోరీ కన్నా it started low but it went to the next level now. ఓకే, అంటే and this is a completely a pan India film outla. Everywhere the response is there, everywhere. Tamil Nadu చూసుకుని మీరు, ఓవర్సీస్ అయితే ఇట్స్ బ్లాస్టింగ్. అంటే మిగతా లాంగ్వేజ్లో కూడా ఇలాంటి రెస్పాన్స్ వచ్చింది సార్? మిగతా లాంగ్వేజ్, తమిళ్, తెలుగు అండ్ ఓవర్సీస్ ఇస్ ఆల్ లాంగ్వేజెస్. యూ షుడ్ సే మలయాళం ఉంది అక్కడ, తమిళ్ ఉంది, హిందీ ఉంది, ఎవ్రీ ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి దట్ రెస్పాన్స్ ఇన్ ఓవర్సీస్ ఇస్ టెరిఫిక్. అంటే ఈ సినిమా అంటే కొన్ని రోజుల ముందు, రిలీజ్కి ముందు సినిమాకు బజ్ లేదు, ఇంకా పబ్లిసిటీ చేయాలని ఒక రకమైన టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు చూస్తే ఓపెనింగ్స్ కానీ ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ కానీ చూస్తుంటే అవన్నీ అంటే సార్ సినిమా ఫస్ట్ డే ఐ డోంట్ నో పబ్లిక్ అసలు ఎట్లా సినిమాలను గేజ్ చేస్తారు అనేది. ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్. ఇట్స్ చాలామంది ప్రొడ్యూసర్స్కు తెలుసు అనుకుంటారు కావచ్చు, కానీ నాకైతే తెలియదు. సో కొన్ని ఫిల్మ్స్ రిలీజ్ అయినాయి, మన పెద్ద సినిమాలు, ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్స్, మార్నింగ్ షో ఏం లేదు. వై అంటే మరి ఎవరు చెప్పిన వాళ్ళకి మంచిగా ఉండదు, ఫస్ట్ చూసినాక కదా రివ్యూ వచ్చేది. నో వన్ ఇస్, ఎవరైనా రివ్యూస్ రాసినా పబ్లిక్ ఆడియన్స్ చూసినా మార్నింగ్ షో తర్వాతనే కదా. ఆ మార్నింగ్ షోకి ఎవరు లేకపోవడం ఏంటి అనేది నాకు అర్థం కాలేదు అసలు. చాలా ఫిల్మ్స్ ఇప్పుడు అట్లా అవుతున్నాయి. లాస్ట్ 2 months నుంచి అసలు హౌస్ఫుల్స్ కాలే షోస్ ఎక్కడ కూడా. లాస్ట్ 2 months, ఇఫ్ ఐఎమ్ నాట్ 3 months. అండ్ సర్ప్రైజింగ్లీ మా ఫస్ట్ షోస్ ఫుల్, ఇవాళ కూడా ఫుల్, రేపు కూడా ఫుల్ ఉన్నాయి. ఈరోజు మార్నింగ్ షోస్ కూడా ఫుల్ అయిపోయినాయి. ఇట్స్ రియల్లీ సర్ప్రైజింగ్ అంటున్నాం. మాకు ఇంత రెస్పాన్స్ ఉందని. నాట్ ఓన్లీ ఇస్ రెస్పాన్స్ సార్, ప్రతి ఒక్కళ్ళు చూసిన వాళ్ళు వాట్ అ ఫెంటాస్టిక్ ఫిలిం యూ హ్యావ్ కమ్ విత్ అనేది అనుడు మాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. అంటే సినిమా అంతా బిజినెస్ అమ్మేశారా సార్, లేకపోతే ఓన్గా రిలీజ్ చేశారా మీరు? సార్ చాలా, ఐ థింక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ 60% వీఆర్ హోల్డింగ్, అండ్ ఓవర్సీస్ జనరల్లీ అమ్మేసినాము. దట్ ఈస్ జనరల్లీ డన్. మ్యూజిక్ అవి ప్లాట్ఫామ్స్ అమ్మేసినాము, దట్ వీ హ్యావ్ డన్ బిజినెస్. ఈ సినిమా గురించి అండ్ తమిళనాడు ఆల్సో వీఆర్ రిలీజింగ్ ఇండైరెక్ట్లీ. అంటే ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మీకున్న అనుభవంతో, ఎంతవరకు కలెక్ట్ చేస్తుందని అనుకుంటున్నాను? దాట్ ఐ రియలీ కాంట్ టెల్ యూ, ఎందుకంటే నేను అనుకున్న దానికన్నా ఊహించిన దానికన్నా ఇప్పుడు ఎక్కువ ఉంది, ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. బట్ దట్ మండే ఇట్ విల్ సే. బట్ ఐఎమ్ రియలీ హ్యాపీ విత్ ద కలెక్షన్స్ వాట్ ఇట్ ఈస్ నౌ టుడే. వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ ఎగ్జాక్ట్లీ కలెక్షన్స్ ఎంత వస్తాయంటే నేను చెప్పలేను. ఓకే, అంటే బడ్జెట్ కొంచెం అనుకున్న దానికంటే ఎక్కువైంది కాబట్టి ఇప్పుడు వచ్చిన రెస్పాన్స్, ఇప్పుడు వచ్చిన కలెక్షన్స్ డెఫినెట్గా ఆ బడ్జెట్ని ఓవర్కమ్ చేస్తుంది. 100%. డెఫినెట్గా ఇది ఒక ప్రాఫిటబుల్ వెంచర్ అవుతుంది. డెఫినెట్లీ. ఓకే, మీకు అంటే ఈ సినిమా గురించి మీకు వచ్చిన ఫస్ట్ కాల్ ఎక్కడి నుంచి సార్? అంటే ఈ సినిమా రిజల్ట్ గురించి మీరు జనరల్గా ఒక సినిమా జెన్యూన్ రిపోర్ట్ ఎక్కడి నుంచి తీసుకుంటారు? మీకు ఈ సినిమా గురించి వచ్చిన ఫస్ట్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది సార్? యాజ్ యూ గెటప్ ఫస్ట్ యూఎస్ నుంచి ఒక ఫ్రెండ్స్ కాల్ చేస్తూ ఉంటారు, మా కజిన్స్ లేకపోతే వాళ్ళు ఎవరు ఒక ఫ్రెండ్స్ హూ ఎవర్ ఇట్ ఈస్, దే కాల్, అరే వీ హ్యావ్ సీన్ ఫస్ట్ హాఫ్ ఫెంటాస్టిక్ ఉంది రామోన్, మరి మీరు హౌ యూ వర్ ఎక్స్పెక్టింగ్ అంటే అంత ఫెంటాస్టిక్ ఉందా అనే దాని మీద ఐ టోల్డ్ యూ కదా, నా ఎక్స్పెక్టేషన్స్ వేరే ఉంటే ద ఫిలిం కేమ్ మచ్ బెటర్. దెన్ ఐ థాట్ సమ్ పీపుల్ మైట్ లైక్ సమ్ ఫిలిమ్స్, కొందరు క్లాస్ ఫిలిమ్స్, ఎందుకంటే శేఖర్ గారి జనరల్లీ యూఎస్లో కూడా చాలా బాగా నడుస్తాయి, పీపుల్ లవ్ హిమ్. సో ఐ థాట్ దట్ మైట్ బీ వన్ ఆఫ్ ద రెస్పాన్స్ అని. తర్వాత మ్యాట్ని అదే మన కంప్లీట్లీ ఫిలిం అయిపోయినాక ఫోన్ చేసినారు, చాలా బాగుంది అది అని. ఇమీడియట్లీ రివ్యూస్, అండ్ వీ వాంటెడ్ టు నో వాట్ ఈస్ ద రియాక్షన్ ఇన్ ఇండియా. బై 2 o'clock ఎవ్రీథింగ్ వాజ్ సో క్లియర్, ఇట్స్ గోయింగ్ టు బికమ్ ద బిగ్ హిట్ అని. ఈ కథ సార్ హిట్ కన్నా ఎక్కువ ఇట్స్ యూ హ్యావ్ కమ్ విత్ బిగ్ ఫిలిం అనే, గుడ్ ఫిలిం అనే ఫీలింగ్ మాకు ఎక్కువ ఉంది ఇప్పుడు. ఈ కథను మీరు విన్నారా సార్? బిఫోర్ మీరు సునీల్ నారాయణ గారు కలిసి కథను విన్నారా? ఐ హర్డ్ ఇట్. అంటే యాక్చువల్గా కథగా చెప్పుకుంటే అంటే ఒక రిస్క్, ఒక సాహసమే చెప్పాలి ఇలాంటి కథతో సినిమా చేయడం. నేను చెప్తున్నాను సార్, 100% వీ హ్యావ్ టేకెన్ ఎ రిస్క్ యాజ్ అ ప్రొడ్యూసర్. బట్ శేఖర్ గారు వాజ్ ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్తున్నాను, హీ వాజ్ టూ మచ్. అండ్ ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్ అని నేను అనుకున్నాను, బట్ ఇట్స్ టుడే ఈస్ కాన్ఫిడెన్స్ ప్రూవ్ అయిపోయింది. అంటే ఇలాంటి కథతో ప్రొడ్యూసర్ని ఒప్పించడం చాలా కష్టం.
అంటే ఒక సాహసం అంటే ఏ ప్రొడ్యూసర్ అనేది రిస్కీగా ఫీల్ అవుతారు. 100% we felt మీరు ఎలా జడ్జ్ చేయగలిగారు? Sir, we believe Shekhar Garu, not only this film, last film lo kuda we believed him like that, and the next film also we are going to believe him like that. వారు ఏదైతే స్టోరీస్ అనుకున్నారో అవే చేస్తాము. ఎనీ స్మాల్ థింగ్స్ ఇఫ్ యూ వాంట్ టు టెల్ వీ విల్ టెల్, బట్ హీ విల్ టేక్ హిస్ ఓన్ కాల్. అంటే ఈ కథ ఫస్ట్ ధనుష్ కోసమే అనుకున్నారా సార్? అంటే ఫ్రాంక్లీ వెన్ వీ థాట్ దిస్, ధనుష్ తప్ప ఇంకెవరన్నా చేస్తారా అనేది ఫస్ట్ మా ఫీలింగ్ వచ్చింది. అవును. సో ధనుషే బెటర్ అనుకుని వి మెట్ ధనుష్, ఇమీడియట్లీ అగ్రీడ్. అసలు బేసిక్ థింగ్ అంటే ఎవరైనా అగ్రీ అయితే యాజ్ అ ప్రొడ్యూసర్, యాజ్ యాక్టర్, యాజ్ అన్ టెక్నీషియన్, శేఖర్ గారు పేరు చెప్పగానే అరే వీ షుడ్ రియల్లీ గెట్ అసోసియేటెడ్ విత్ శేఖర్ గారు అనే ఫీలింగ్ అయితే ఉన్నది. సో దట్ ఈస్ అడ్వాంటేజ్ వీ హ్యాడ్. అంటే ఇప్పుడు తెలుగులో కూడా చాలా మంది హీరోలు ఇన్నోవేటివ్ కాన్సెప్ట్లు కానీ ఒక డిఫరెంట్ మూవీస్ సెలెక్ట్ చేసుకుంటున్నారు సార్. అంటే ఒకవేళ అంటే ధనుష్ గారు ఫస్ట్ చాయిస్ కాబట్టి ధనుష్ గారికి ఈ సినిమా వెళ్ళిపోయింది. ఒకవేళ మీరు ధనుష్ గారు కాకుండా ఈ హీరోని అప్రోచ్ అవ్వలేదు సార్? సార్ ఈ అప్రోచ్ అనగానే ఎస్ఎన్కి ఇంకా వేరే ఆలోచన ఎందుకు ఉంటుంది? నో అని అంటే దెన్ వీ వుడ్ హ్యావ్ థాట్ మైట్ బి డెఫినెట్లీ. అంటే తెలుగులో ఏ హీరోని అప్రోచ్ అవ్వాలని అనుకోలేదు మొదట్లో అసలు? అంటే మీరు ఈ స్టోరీ ధనుష్ అని అనుకున్నాం బికాస్ ద క్యారెక్టర్ ఇస్ లైక్ దాట్ అండ్ హీ హస్ సమ్వేర్ టచ్ దిస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ బిఫోర్ ఆల్సో. నాట్ దిస్ కైండ్ ఇంత డీప్గా కాదు, బట్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ హీ హస్ డన్. అంటే నాగార్జున గారికి కూడా ఇలాంటి క్యారెక్టర్ కొత్తగా చాలా ఇప్పటివరకు చేయలేదు. చాలా కొత్త. నిజంగా ఒక రకంగా నాగార్జున గారు ఒప్పుకోవటం కూడా చాలా సర్ప్రైజింగ్. నో ఇట్స్ సర్ప్రైజింగ్. హీఈస్ కమ్ టు ఎ డిఫరెంట్ జానర్లోకి వచ్చినారు. డిఫరెంట్ యాజ్ ఎ హీరో కాకుండా ఇంకా క్యారెక్టర్ చేద్దాము అనే ఫీలింగ్లోకి వచ్చారు. ఇట్ వాజ్ ద ఫస్ట్ టైం. సో వీ ఆల్సో నెవర్ థాట్ దట్ హీల్ డూ. శేఖర్ మేము వీ రిక్వెస్టెడ్ హిమ్, శేఖర్ గారు ఇట్లా ఏదో లైన్ చెప్తారని అన్నాక ద కనెక్షన్ విత్ సునీల్ గారితో కూడా బాగుంది కాబట్టి హీ టోల్డ్ ఇట్లా వచ్చి చెప్తా అంటున్నట్టు లే ఆర్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు వర్క్ విత్ శేఖర్ గారు అనేది ఫస్ట్ పాలసీ. దెన్ హీ హర్డ్ ద స్టోరీ, దెన్ హీ సెడ్ ఎస్, వీ వర్ హ్యాపీ ఆల్. అంటే ఈ క్యారెక్టరైజేషన్ని, ఈ క్యారెక్టర్ని నాగార్జున ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో టెన్షన్ ఉండేనా సార్ మీకు? లేకుండే నాకు పర్సనల్గా నాకు లేకుండా. ఎందుకంటే ఐ హావ్ బీన్ టెల్లింగ్ ఇన్ మై స్పీచెస్ ఆల్సో, ధనుష్ ఎలక్ట్రికల్ పర్ఫార్మెన్స్ అసలు మీరు ఆయన కెమెరా ముందరికి అసలు ఎట్లా చేస్తుంటే అసలు ఎంత చేంజ్ అవుతుందంటే అన్బిలీవబుల్ అండి, అన్బిలీవబుల్. ఇప్పుడు మనం ఒక జనరల్ ఒక నెమిలిని మనం ఇలా పండుకొని ఉంటే మనం దాన్ని స్ప్రెడ్ కావాలి, దాన్ని ఈకలని కొడుతుంటాం, దాన్ని స్ప్రెడ్ అయితే చూడండి, అట్లా కెమెరా ముందట రాగానే ఇట్లా అయిపోతారండి. కంప్లీట్లీ డిఫరెంట్ మ్యాన్. కార్వాన్ నుంచి విల్ బి జస్ట్ వాకింగ్ డౌన్, మేము చేస్తే హలో అంటే హలో అనుకుంటాడు వెళ్ళిపోతుంటాడు. బట్ వెన్ కమ్స్ ఇన్ ద కెమెరా కంప్లీట్లీ ఇట్లా చేంజ్ అయిపోతాడు మనిషి. సో that is one great thing of this thing. నాగార్జున గారిది ఇంత సెటిల్డ్ యాక్టింగ్, మోస్ట్ ప్రాబ్లీ హీ హాజ్ నాట్ డన్ దిస్ కైండ్ ఆఫ్ రోల్స్, సెటిల్డ్ డిఫరెంట్ క్యారెక్టర్స్, 3 shades ఉన్న క్యారెక్టర్ విల్ బి చేంజింగ్. హీ ఈజ్ అ వెరీ సిన్సియర్ ఆఫీసర్. హౌ హీ goes to bad times, how he changes into grey, then how he sacrifices things అనేది చాలా డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి కాబట్టి హీ లైక్డ్ ఇట్ ఐ థింక్. అంటే మొదట్లో నాగార్జున క్యారెక్టర్ రిసీవ్ చేసుకుంటారని కాన్ఫిడెన్స్ ఉండే? 100% నాకైతే కాన్ఫిడెన్స్ ఉంది. చాలా రియల్ లొకేషన్లో షూట్ చేశారన్నారు సార్. అంటే రియల్ లొకేషన్లో షూట్ చేయడం అనేది కొంచెం టఫెస్ట్ జాబ్, చాలా టఫ్. ఎందుకంటే అక్కడికి వచ్చే క్రౌడ్ను కంట్రోల్ చేయాలి, డెఫినెట్గా షూటింగ్. We had a very tough time and the people who worked for it also had a very tough time. చాలా టఫ్ టైమ్స్ ఉండే మాకు. ఇప్పుడు ఆ ఇంపాక్ట్ కానీ ఆ రిజల్ట్ కానీ మనం కరెక్టే చేసామని అనిపించిందా స్క్రీన్ మీద చూసుకున్న తర్వాత ఆ రియల్ లొకేషన్లో షూట్ చేయడం? సార్ వెన్ యూ గెట్ గుడ్ రిజల్ట్స్ ఇవన్నీ మనం కరెక్ట్ చేసినామనే అని ఫీలింగ్ వస్తుంది. అదే బ్యాడ్ రిజల్ట్స్ ఉంటే వీ థింక్ అరే హౌ డిడ్ వీ డూ సో మచ్ మిస్టేక్స్, ఇంత ఇట్లా ఎందుకు చేసినాం అనిపిస్తుంది. బట్ డెఫినెట్లీ శేఖర్ గారు జనరలీ రియల్ లొకేషన్స్ని హీ ప్రిఫర్స్, హిస్ ఫిలిమ్స్ ఆర్ లైక్ దాట్ అండ్ వీ హ్యావ్ టేకెన్ దిస్. బట్ ఇన్ బాంబే ఇట్ వాజ్ రియలీ టఫ్. చాలా కష్టపడ్డారు అందరు మా వాళ్ళందరూ. యాజ్ ఎ ప్రొడ్యూసర్, యాజ్ ఎస్పెషలీ మన మేనేజర్స్ అండ్ మన కో డైరెక్టర్స్ వీళ్ళంతా చాలా కష్టపడ్డారు. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది సార్ ఈ సినిమా మేకింగ్లో? ఇన్ విచ్ వే? సి యాజ్ ఎ ఫిలిం మేనేజింగ్ ద షూటింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ దట్ థింగ్. ఏది మన ఇట్స్ ఏ రెస్పాన్సిబిలిటీ అండ్ మార్కెటింగ్ ఇస్ వన్ బిగ్ రెస్పాన్సిబిలిటీ. ఇవాళ ప్రొడ్యూసర్ మార్కెటింగ్ ఇస్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ బికాస్ ద బడ్జెట్స్ ఆర్ సో హై. హౌ డూ యూ మార్కెట్ ఇట్? జనరలీ ఏదైనా హీరో 10 కోట్లకు ఉన్నాడు అనుకోండి, మనం ఆయనతో 50 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నాం అనుకోండి. సో వీ హ్యావ్ టు 5 times సెల్ ద ఫిలిం వాట్ హీ హాస్ బీన్ సెల్లింగ్ కదా. దాట్ ఈస్ అ బిగ్ ఛాలెంజ్. చాలామంది గ్రైన్స్ లేరు. దట్స్ అ బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఇన్ దిస్ ఫిలిం ఇస్ దట్. అంటే బడ్జెట్ని కంట్రోల్ చేయడంలో యాజ్ ఎ ప్రొడ్యూసర్గా వీ నెవర్ థాట్ ఆఫ్ కంట్రోలింగ్ సార్. శేఖర్ గారు ఏది చెప్పినా అది చేసిన. అంటే బిఫోర్
సెట్స్ మీదకి వెళ్ళే ముందుకు ఒక బడ్జెట్ అనుకుంటారు సార్? అదే అనుకున్నాము, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద షూటింగ్ వీ వెంట్ ఆల్ అవుట్. ఓకే. మరి ఏదనుకుంటే అది చేసినాం. సాధారణంగా అంటే ఏ సినిమా కూడా ఆన్ పేపర్ ఉన్న బడ్జెట్లో అవ్వదని అంటారు సార్ ప్రొడ్యూసర్గా. మీ ఫీలింగ్ ఏంటి అసలు? అసలు సాధారణంగా జరిగే బయట సినిమాలు ఏ సినిమా అయినా బిగ్ ఫిల్మ్స్ డోంట్ హ్యాపెన్, ఐ ఫీల్. స్మాల్ ఫిల్మ్స్ సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. బిగ్ ఫిల్మ్స్ నెవర్ హ్యాపెన్ లైక్ దట్. ఎందుకు సార్? ఎందుకు అలా? దేర్ లాట్ ఆఫ్ చేంజెస్, థాట్ ప్రాసెస్. మనం సినిమా తీసినా కొద్దీ థాట్ ప్రాసెస్ చేంజ్ అవుతుంటుంది. ఒక చిన్న యాక్టర్ను పెట్టుకుందాం అనుకున్నా కూడా ఇంకొక యాక్టర్ని పెట్టుకుంటే ఇట్ విల్ కాస్ట్ యూ సంథింగ్. మనం బెటర్ యాక్టర్ని పెట్టుకుందామా, బెటర్ సీన్ చేస్తామా, ఏ లొకేషన్స్ చేద్దాం, ఆ లొకేషన్ నుంచి వేరే లొకేషన్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ప్లానింగ్ ఇన్ గోవా అనుకోండి. గోవా కాదు, ఐ షుడ్ మొరిషియస్లో వేస్తే బాగుంటుంది అనుకోండి. ద హోల్ థింగ్ ప్రాసెస్ విల్ చేంజ్, బడ్జెట్స్ చేంజ్ అయితే ఎవ్రీథింగ్ విల్ చేంజ్. ఎస్, ఆ టైంలో కూర్చుంటాం. ఎస్, వారు చెప్తారు అనుకోండి మాకు ఐడియా, వీ ఆల్సో ఫీల్ కరెక్టర్ బాగానే ఉంటుంది అనుకుంటే వీల్ గో హెడ్. ఓకే. సరే, ఏదైనా బెటర్మెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తేనే సినిమా హాల్లోకి వచ్చే పరిస్థితి ఉందని మా అందరికి తెలిసి వాళ్ళ ప్రొడ్యూసర్స్కు. అండ్ వీ హ్యావ్ టు గివ్ ఎ డిఫరెంట్ ఫిలిం. సో ఎవ్రీ డిఫరెంట్ ఫిలిం ఎంత ఛాన్స్ సక్సెస్కి ఉందో అంతకన్నా 4 times ఛాన్స్ ఫెయిల్ అయ్యేది అనుకుంటుంది. ఓకే. ఇప్పుడు మనం 100 ఫిలిమ్స్ తీస్తుంటే 20 ఫిలిమ్స్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, దే ఆర్ నాట్ ఈవెన్ 20 ఫిలిమ్స్, 15-12% ఆఫ్ ద ఫిలిమ్స్ ఆర్ డూయింగ్ గుడ్. సో హౌ మచ్ రిస్క్ యాజ్ అ ప్రొడ్యూసర్ వీఆర్ టేకింగ్, యూ కెన్ అండర్స్టాండ్. ఓకే. బట్ డెఫినెట్లీ శేఖర్ గారు ఈజ్ ఏ సేఫ్ బెట్ అని వీఆర్ గెటింగ్ డౌన్. అంటే ఈ సినిమా చమురు నిక్షేపాలు, ఆయిల్, దాని గురించి చుట్టూ కథ తిరుగుతుంది సార్. రీసెంట్గా నేషనల్ మీడియాలో వచ్చింది ఇలాంటిదే ఒక న్యూస్ వచ్చింది. సో ఇండియాలో చమురు నిక్షేపాలు ఈ అరేబియా మహాసముద్రంలో కనుక్కున్నాము. సో దానివల్ల భారతదేశ ఆర్థిక వ్యవస్థ చాలా స్ట్రాంగ్గా అవబోతుంది. చమురును మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు అంటే స్టోరీ లైన్ కలిసింది. అంటే బిఫోర్ అడ్వాన్స్డ్గానే ఆలోచించేది పెట్టారు మీరు సార్. సమ్ టైమ్స్ యాక్సిడెంట్లీ ఇట్ హ్యాపెన్స్. వీ హ్యావ్ టేకెన్ విజయశాంతి గారితో కూడా ఒక సినిమా తీస్తే వార్ గురించి తీసినాం. అంటే ఎగ్జాక్ట్లీ ద టైమ్ ఆఫ్ కార్గిల్ అవుతుంటే సినిమా రిలీజ్ అయింది. ఓకే. సో ఇట్ హ్యాపెన్స్. సో ఇట్ విల్ బికమ్ అడ్వాంటేజ్. ఏ సినిమా సార్ అది? భారతరత్న. ఓకే. సో సేమ్ థింగ్, దిస్ ఇస్ లైక్ దట్. అట్లా అడ్వాంటేజ్ వస్తుంది, అంతేగాని అదేదో అవుతుంది అనుకుని మనం చేయలేదు. బట్ ఏంటంటే వీఆర్ ద ఫిలిం ఇట్ సెల్ఫ్ ఇస్ రిచెస్ట్ మ్యాన్ ఇన్ వరల్డ్లో ఎవరైతే ఉన్నారో బెగ్గర్తోనే ఇష్యూ నడుస్తుంటుంది. సో రిచెస్ట్ మ్యాన్ ఏ లెవెల్లో ఉంటాడు, ఇసుంటి ఆయిల్స్లో దాంట్లో ఉంటాడు కాబట్టి అట్లా కనెక్ట్ చేసాం. ఓకే. అంటే ఇది రిచ్ మ్యాన్ పూర్ మ్యాన్ మధ్య ఉండే ఒక కాన్ఫ్లిక్ట్ స్టోరీ కదా. కరెక్ట్. అంటే ఈ స్టోరీని జనాలు ఎలా ఓన్ చేసుకుంటారు, ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే ఒక టెన్షన్ ఏమాత్రం లేదు సార్ మొదట్లో? లేదు. ఉంటే మేము ఎందుకు చేస్తాం సార్? అండ్ పుట్టింగ్ అట్ దిస్ మనీ అట్ దిస్ లెవెల్. ఓకే. బేస్ ఇస్ శేఖర్ కమ్లా. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్, బట్ వీ బిలీవ్డ్ ఇన్ దిస్ స్టోరీ. ఇప్పుడు అందరు మిమ్మల్ని కుబేర ప్రొడ్యూసర్ రామ్మోహన్ రావు గారు అని పిలుస్తారేమో. దిల్ రాజు అన్నట్టుగా ఇప్పుడు కుబేర ప్రొడ్యూసర్ అవుతారు మీరు. కాకపోవచ్చు. సరే, ఫర్ సమ్ టైమ్ తెలిసే సంథింగ్. ఇంతకుముందు మమ్మల్ని జగిత్యాల రామ్మోహన్ రావు అంటుండ్రు, ఒకరు కరీంనగర్ రామ్మోహన్ రావు అంటుండ్రు, ఒకరు సినిమా రామ్మోహన్ అంటుండ్రు. ఇన్ ద సేమ్ వే ఇట్ హ్యాపెన్స్. నథింగ్ గ్రేట్. అంటే సునీల్ నారాయణ్ గారితో ఈ ప్రయాణం ఎలా స్టార్ట్ అయింది సార్? ఆయనతో సార్ నారాయణ్ గారు ఇస్ వెరీ క్లోజ్ టు అస్. ఫస్ట్ చాలా నాకు క్లోజ్. వారు ఒకరోజు కూర్చొని ఇట్లా సినిమాలు చేద్దాము. జనరలీ హీఈస్ ఫైనాన్సింగ్ ఫ్రమ్ లాస్ట్. వారి ఫాదర్ నారాయణ్ దాస్ గారు ఫాదరే హీ వాజ్ అ ఫైనాన్సర్. సో హీ వాజ్ ఆల్సో ఫైనాన్సింగ్ నారాయణ్ దాస్ గారు. బట్ హీ కుడ్ గెట్ చాలా మంది పార్ట్నర్స్ వారు చేయగలుగుతారు. ఎవరినంటే వాళ్ళ ఇండస్ట్రీలో హీ హాజ్ గుడ్ కనెక్షన్స్ విత్ ఎవ్రీ యాక్టర్, ఎవ్రీ ప్రొడ్యూసర్, ఎవ్రీ డిస్ట్రిబ్యూటర్. హీ హాజ్ బెస్ట్ కనెక్షన్స్. అయితే ఒకరోజు కూర్చున్నప్పుడు సినిమాలు చేద్దాము అనుకున్నప్పుడు దెన్ ఈ సెడ్ కలిసి చేద్దామా అది ఇది అని డన్ వీల్ చేద్దామని అనుకుని నారాయణ్ దాస్ గారు మేము స్టార్ట్ చేసినాం. సో ఆఫ్టర్ నారాయణ్ దాస్ గారు పాసింగ్ అవే ఇట్ ఈస్ విత్ సునీల్ గారు. ఎలా ఉంది సార్ ప్రయాణం? వండర్ఫుల్ జర్నీ సార్. సినిమాలు తీసుకుని అంటే ఫ్రమ్ లాస్ట్ 30 years వీఆర్ ఇన్ దిస్ లైన్. ఎవరెవరు కొన్నిసార్లు తీసినాం, బట్ దిస్ ఇస్ ద బెస్ట్ టైమ్ ఐఎమ్ గోయింగ్ త్రూ. లాస్ట్ 7-8 ఫిలిమ్స్ హిట్ ఫ్లాప్ కాకుండా వీఆర్ నాట్ లూజింగ్ మచ్, వీఆర్ హ్యావింగ్ దట్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ మేకింగ్ ఫిలిమ్స్ అనేది. అంటే బెటర్ అవుట్పుట్ కోసం కానీ ఏదైనా విషయంలో మీ ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్స్ జరుగుతుంటాయా? అంటే ఏదైనా బెటర్ అవుట్పుట్ అంటే ఒక మంచి ప్రోడక్ట్ ఇవ్వటం గురించి మా ఇద్దరి మధ్య అసలు ఉండదు సార్, అసలే ఉండదు. ఓకే. అసలే అంటే ఏ సినిమా కథనైనా ఇద్దరు కలిసి జడ్జ్ చేసి ఇద్దరు కలిసి డెసిషన్ మేకింగ్లో సునీల్ మార్కెటింగ్ అండ్ ఆల్ దట్ హీస్ టేకింగ్ కేర్. అసలు నేను దాంట్లో ఐ డోంట్ టాక్ బికాస్ హీఈస్ ఎక్స్పర్ట్ ఇన్ దట్. స్టోరీ మధ్యలో ఇప్పుడు శేఖర్ గారు మేము చేసే పెద్ద పని చాలా తక్కువ ఉంటుంది. హీ విల్ టేక్ ఎవ్రీథింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్, నాట్ వన్ థింగ్, ఎవ్రీథింగ్ హీల్ టేక్ కేర్ ఆఫ్. ఓకే. సో వీ డోంట్ హ్యావ్ మచ్ థింగ్ టు డూ ఎక్సెప్ట్
మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి ప్రొడక్షన్స్ అది ఇది అని కొంచెం చూసుకోండి కానీ మేనేజర్స్తో అదర్ దెన్ దట్ నథింగ్ మచ్. శేఖర్ కమల్ గారితో ఇంతకుముందు కూడా చేశారు లవ్ స్టోరీ అనే సినిమా. నెక్స్ట్ ఇప్పుడు ఇది నెక్స్ట్ ఇంకో సినిమా కూడా కమిట్ అయ్యారని మీకు చేయబోతున్నారు మీ బ్యానర్లో అని అన్నారు. వీ వాంట్ టు డూ సార్. అది ఇంకా అది రియలీ కాలేదు కంప్లీట్. ఓకే, ఏంటి డెఫినెట్లీ వీ విల్ డూ. ఆయనతో ప్రయాణం ఎలా అనిపించింది అంటే ఇప్పుడు మీరు వేరే డైరెక్టర్తో చేస్తారు వీరితో చేస్తారు, వీ హ్యావ్ వెరీ లెస్ వర్క్. హీ ఓన్స్ ద ఫిలిం కంప్లీట్లీ. వారే మొత్తం స్టోరీ రైటింగ్ కానీ దీని కానీ నుంచి లొకేషన్స్ ఏవి బెటర్ అయితే ప్రతి చిన్నది కూడా హీ విల్ థింక్ విత్ హిస్ టీమ్ అండ్ టెల్ అస్. ఓకే, సో వీ డోంట్ హ్యావ్ మచ్ వర్క్ టు డూ. మీరు తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్గా కూడా చేశారు, సెక్రటరీగా చేశారు. అంటే ఇప్పుడు అసలు యాక్చువల్గా థియేటర్ వ్యవస్థ అంటే సింగిల్ స్క్రీన్స్ గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే సింగిల్ స్క్రీన్స్ అంటే మూతపడిపోతున్నాయి థియేటర్. సింగిల్ స్క్రీన్స్ ఆర్ ఆల్రెడీ కొన్ని థియేటర్లు ఫంక్షన్ హాల్గా మారిపోయినాయి కూడా ఉన్నాయి కొన్ని ఊర్లలో. సింగిల్ స్క్రీన్స్ ఆర్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద సౌత్ ఇండియన్ ఫిలిం సార్ ఇండస్ట్రీ. ఇఫ్ దే ఆర్ నాట్ దేర్ ఇస్ సౌత్ ఇండియన్ ఇప్పుడు బాగా చాలా స్ట్రాంగ్ ఉంది నార్త్ ఇండియన్ కన్నా అని ఎందుకు అంటున్నారంటే ఇక్కడ మెయిన్ కలెక్షన్స్ వచ్చే దాంట్లో షేర్స్ ఎక్కువ వస్తున్నాయి ప్రొడ్యూసర్స్కు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ పుట్టింగ్ ఇన్ ఎ మల్టీప్లెక్స్ ఐ విల్ గెట్ ఫుల్ అయితే ఐ విల్ గెట్ 50% ఓన్లీ. సింగిల్ థియేటర్స్లో ఫుల్ అయితే ఐ విల్ గెట్ 80%. సో దాంతోనే ప్రొడ్యూసర్ అనేటోళ్ళు ఇవాళ 90% ఆఫ్ ద హిట్ ఫిలిమ్స్ మీద దే ఆర్ సేవింగ్ మనీ. ఓకే, ఫ్లాప్ ఫిల్మ్కి అది ఎక్కడైనా పోయే ఛాన్స్ ఉంది కాబట్టి దానికి పెద్ద ఇష్యూ లేదు. సో దాట్ ఈస్ ద బేసిక్ అడ్వాంటేజ్. సో వాళ్ళు సర్వైవ్ అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటేనే ఫిల్మ్స్ కెన్ బీ ప్రొడ్యూస్డ్. ఇఫ్ దేర్ ఇస్ నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసలు ఫిల్మ్స్ ఏం చేస్తాయి, ఎక్కడ ఇస్తారు? మల్టీప్లెక్స్లో లేవల్సి వస్తుంది. అంటే ఎగ్జాంపుల్ ఇఫ్ మల్టీప్లెక్స్ లేకపోతే ₹1,00,00,000 వస్తున్నాయి అనుకోండి అన్ని మన థియేటర్లో వేస్తే. సింగిల్ థియేటర్స్ లేకపోయే వరకు వీల్ గెట్ ఓన్లీ 50 lakhs. ఓకే, దట్ వుడ్ బి ద డిఫరెన్స్. డెఫినెట్లీ సింగిల్ థియేటర్స్ చాలా బ్లీడ్ అవుతున్నాయండి ఇప్పుడు. దే ఆర్ నాట్ ఏబుల్ టు మెయింటైన్ ద సింగిల్ థియేటర్స్. హౌ బెస్ట్ వీ కెన్ డూ అనేది వీ షుడ్ ప్లాన్. ఎవరు ప్రొడ్యూసర్స్ ప్లాన్ కాదు, గవర్నమెంట్ ఆల్సో షుడ్ థింక్ ఆఫ్ ఇట్. బికాస్ ఇఫ్ దే సర్వైవ్ ద ఇండస్ట్రీ విల్ సర్వైవ్. వాట్ వీ కెన్ డూ ఫర్ దాట్ అనేది మనందరం కూర్చొని మాట్లాడుతూ అంటున్నారు, కమిటీ చేసినారు. ఐ థింక్ దే విల్ టేక్ ఎ కాల్. అంటే పెద్ద హీరోలు 3 ఏళ్ళకు ఒక సినిమా 2 ఏళ్ళకు ఒక సినిమా చేయటం వల్లే సింగిల్ స్క్రీన్స్కి ఫీడింగ్ లేకపోవటం వల్ల సింగిల్ థియేటర్స్కు ఫీడింగ్ లేకపోవట్ల సింగిల్ థియేటర్స్ నడుస్తలేవు. దట్ ఈస్ థింగ్. పెద్ద సినిమా 2 చేస్తాడా 3 చేస్తా దట్ ఈస్ హిజ్ ఓన్ థింగ్ సార్. ఆయన ఎన్ని చేస్తాడో అని ఆయనకు తెలియదు. ఆయన 2 చేస్తే ఇన్ని పైసలు వస్తాయి, 3 చేస్తే ఇన్ని పైసలు. డిస్కషన్ పాయింట్ అంటే వాట్ ఇస్ ద రియాలిటీ అనేది తర్వాత దట్ ఇస్ అ వేస్ట్ డిస్కషన్ అంటున్నా. హౌ మెనీ హీ వాంట్స్ టు డూ హీ విల్ డూ. ఇప్పుడు నేను ప్రొడ్యూసర్ ఉన్నా అని నువ్వు సంవత్సరానికి ఒక ప్రొడక్షన్ చేసలేవేందని అడిగితే ఎవరు నన్ను హౌ కెన్ ఐ టేక్ ఇట్? అది వాళ్ళ కాల్, వాళ్ళ డిసిషన్. అందులో మనం ఇన్వాల్వ్ కావద్దు. అంటే నేను అంటున్నా దెన్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఛాన్స్ ఫర్ అదర్ హీరోస్ టు మేక్ ఫిలిమ్స్. మంచి అడ్వాంటేజ్ ఉంది కదా. అవునవును. దెన్ వై డోంట్ యూ డూ? మీ పిల్లల్ని మీరు అందరూ హీరోస్ చేసుకోండి ఇంత గ్యాప్ ఉన్నప్పుడు. అవును. అంటే ఓటీటీ వల్ల కూడా సింగిల్ స్క్రీన్స్కి మూతపడటానికి ఒక కారణం న్యాచురలీ కదా. యాక్చువల్లీ సి వాట్ హ్యాపెన్స్, మనం ఓటీటీ ఉందనుకోండి, అరే మంచి ఇంట్లోనే సినిమా చూసుకుంటే అయిపోతుంది కదా, పెద్ద ఏం థియేటర్లో పోయి కొంచెం ట్రావెలింగ్ ఆల్ ది వే టు థియేటర్ అండ్ మళ్ళీ అక్కడ పోయినాక టికెట్స్ దానికి కాస్టింగ్ అండ్ ఏదో పిల్లలు ఏదో కొనుక్కోమంటారు, మనం కొనుక్కోవాలి, తినాలి. దట్స్ ఎ కాస్ట్ ఉంది అందులో. ఈ టైము ఇంత కాస్ట్ పెట్టి సినిమా చూడన్నా అనేది ఒక ఛాలెంజ్ అయిపోయింది మా ప్రొడ్యూసర్స్కి. ఓకే, వాళ్ళకు ఎన్ని పైసలు పెట్టి ఇంత కాస్టింగ్ పెట్టి మనం కొనుక్కోవాలని టికెట్ కొనాలన్నా అనే ఛాలెంజ్ ఉన్నది. దాన్ని మేము ఓవర్కమ్ కావాలి. దట్ ఈస్ ఎ బిగ్ ఛాలెంజ్. కానీ ప్రొడ్యూసర్లకు ఓటీటీ నుంచి 80% ఆఫ్ ద రెవెన్యూ వస్తుంది కాబట్టి ఓటీటీని ఎంకరేజ్ చేస్తున్నారు. ఓటీటీలో సినిమా రిలీజ్ అయిన 15 డేస్కి 20 డేస్కి సినిమాలు వచ్చేస్తున్నాయి సార్. 15-20 డేస్ లేదు సార్, 100% 28 డేస్కు పిక్చర్ వస్తుంది. ఇప్పుడు ఇది అగ్రిమెంట్ ఉంది సార్ 28 డేస్ ఎవ్రీ మూవీ ఈస్ కమింగ్ అట్ 28 days నౌ. కొంతమంది దాన్ని బ్రేక్ చేస్తుంటారు సార్. బ్రేక్ చేసిన వాళ్ళు పెద్ద ఒక్కరు ఇద్దరు ఉంటారు, బట్ ఓవరాల్ ఇట్ ఇస్ 28 days. ఇది ఛాంబర్ డిసిషన్ సార్ 28 days? నో ఛాంబర్ ప్రొడ్యూసర్ కలెక్టివ్ బికమింగ్ దట్ 28 daysలో చేస్తున్నారు. ఓకే, డెఫినెట్లీ అందరూ మనము ఇప్పుడు మన ఛాంబర్ అప్పుడప్పుడు కూర్చొని 28 days కన్నా తక్కువ ఇవ్వద్దు అనేది అంటున్నారు. బట్ సమ్ వన్ గివ్స్ వీ కాంట్ డూ ఎనీథింగ్. సి సార్ ఇట్స్ ఏ నువ్వు మీరు ఎన్ని ఏళ్ళకి అగ్రిమెంట్ చేస్తున్నా ఎవరు తెలుస్తుంది? మాకు తెలియదు కదా అసలు. వన్స్ ద ఫిల్మ్ ఈజ్ రిలీజింగ్ ఒక 10 days చేసిన అనుకోని మనం వాడి సినిమా తీయాలి మళ్ళీ నెక్స్ట్ మనం ఫైన్ వేద్దామన్నా కూడా ఏదైనా ప్రొడ్యూసర్ మీద హీ షుడ్ బీ ఇన్ ద గేమ్. సరే ఇప్పుడు ఒక 150 సినిమాలు వస్తున్నాయంటే ఫస్ట్ టైం తీసిన వాళ్ళు 60 members ఉంటారు అందులో. దే విల్ నెవర్ కమ్ అగైన్ అండ్ మేక్ ఎ ఫిలిం. సో వాళ్ళకి రూల్స్తో ఇవన్నీ పెద్ద ద ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది, ఒక 20-30 మంది ఉంటారు. వీళ్ళే సినిమాలు రెగ్యులర్గా తీస్తున్నారు. వేరే వాళ్ళతో వచ్చింటే పోతుంటారు. సో దిస్ కైండ్ ఆఫ్ రూల్స్ విల్ నాట్ ఎఫెక్ట్ మచ్.
ఎవ్రీ ప్రొడ్యూసర్ ఇన్ ఇండివిజువల్. అంటే ఓటీటీలో సినిమా రాబోతుందని ముందే సినిమా స్టార్టింగ్లో వేయటం వల్ల కూడా చాలా మైనస్ అవుతుందని. సరే అది ప్రపంచానికి తెలుసు 28 డేస్కి వచ్చేస్తాను, దానికి మనం చెప్పుడేమున్నా సరే. ఓకే, అంటే ఇది ఎందులో రాబోతుంది అనేది కూడా ముందు మనం డిస్కస్. నెట్ఫ్లిక్స్లో వస్తుంది, మీకు అమెజాన్లో వస్తుంది. ఇఫ్ యూ ఆర్ విత్ అమెజాన్ అండ్ నెట్ఫ్లిక్స్ ఎన్లో వస్తే మీకు ఏం ప్రాబ్లం. బట్ డెఫినెట్లీ దీన్ని కూడా 60 days చేస్తే బాగుంటుంది అనేది నా ఫీలింగ్. ద ఛాంబర్ విల్ టేక్ ఎ ఆలోచన ఉందా సార్, అంటే డిస్కషన్ చేసే ఆలోచన కానీ? అంటే see, that's what I'm saying, sir. Every producer is individual, but when they come to collective, they have to take a call. ఇప్పుడు అది కమిటీ చేసినారు, they will take a call from my individual గా 60 days వేస్తే బాగుంటుందని నాకు ఉంది. అంటే ఇప్పుడు ఓటీటీ వాళ్ళు కూడా సినిమాలు తీసుకోవడం తగ్గించారు, వాళ్ళు రిలీజ్ డేట్లు కూడా డిసైడ్ చేస్తున్నారు అన్న ఒకటి ఉంది సార్. అంటే డిసైడ్ ఓటీటీ వాళ్ళు ఇచ్చిన డేట్లోనే రిలీజ్ చేయాలి సినిమా. Sir, this is with, it's a business, sir. Everyone will have. So Netflix అయినా అమెజాన్ అయినా దే హ్యావ్ దేర్ టైం టేబుల్. ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అవుతుంది, ఇప్పుడు వేస్తా ఈ 28 daysకు, ఇట్లా వాళ్ళు ఒక సంవత్సరం మీద ఒక చార్ట్ పెట్టుకుంటారు. నువ్వు ఇష్టం ఉన్నప్పుడు తీసుకుపోయి ఎప్పుడు సినిమా ఇస్తే వాడు దానికి మనం డేట్ ఇస్తున్నాం ఆల్రెడీ. వీఆర్ టెలింగ్ ఇన్ నవంబర్ వీఆర్ రిలీజింగ్ దిస్ ఫిలిం. ఆ నవంబర్లో కాక మనం జనవరిలో రిలీజ్ చేసినాం అనుకోండి, జనవరిలో ఆల్రెడీ అన్న రిలీజ్ చేసే సినిమాలు ఉన్నాయి, అవే అన్న నీ సినిమా అన్న. దట్ ఈస్ ద ప్రాబ్లం. And when they are paying so much, they have their own stand. యాక్చువల్గా ఇప్పుడు ప్రొడ్యూసర్ పరిస్థితి ఎలా ఉందనుకుంటున్నారు సార్? యాజ్ అ ప్రొడ్యూసర్ టఫెస్ట్ టైంలో ఉన్నాడు. అండ్ సార్ డెఫినెట్లీ ఎంత టఫ్ ఉన్నా, ఇఫ్ యువర్ ఐడియాస్ ఆర్ గ్రేట్, యూ కెన్ గెట్ పార్ విత్ ఆల్ దిస్. ఓకే, అంటే తెలుగు సినిమా మార్కెట్ పెరిగింది, పాన్ ఇండియా సినిమా వస్తున్నాయి, కలెక్షన్స్ రెవెన్యూ పెరిగింది. కరెక్ట్. బట్ ఎందుకు సార్ ఈ పొజిషన్ ఈ పొజిషన్ సార్ అవి ఏ సినిమాలకు పెరిగినాయి? అవి ఓన్లీ హిట్ సినిమాలకు. అవును, దట్స్ అ ప్రాబ్లం. హిట్ ఎన్ని అవుతున్నాయి చెప్పిన 12% అయితే. మరి ఆ 12% ఎనీ డే దర్ ఇస్ అ గేమ్. ఓకే, ఇప్పుడు RRR సరే మన తెలుగు. సో ఇఫ్ ఐఎమ్ టెలింగ్ యూ ప్రౌడ్లీ దట్ ఇఫ్ ఐ గో టు బాంబే అండ్ ఐఎమ్ ఆల్సో స్టార్టింగ్, నేను కూడా హిందీ సినిమాలు ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాము. వీ హావ్ ఆల్రెడీ కమిటెడ్ సమ్ ఫిలిం. ఓకే, if I go, they are respecting me. అరే వీళ్ళు తెలుగు ప్రొడ్యూసర్స్, వీళ్ళు అసలు వీళ్ళ ఐడియాస్ వేరే ఉన్నాయి, వీళ్ళు గ్రేట్ పీపుల్, వీళ్ళు వేరే థాట్ ప్రాసెస్ ఉంటుంది అనే ఫీలింగ్లో ఉన్నారు వాళ్ళు. సో ఆ గౌరవం దక్కింది 100%. నాకు జ్ఞాపకం ఉంది ఏంటంటే, వెన్ ఐ కేమ్ ఇన్ టు ద ఫస్ట్ టైమ్ ఇండస్ట్రీ, ఐ సా పద్మాలయ, ఓకే, బంగారు గారు, హనుమంత్ గారు, వాళ్ళు ఉన్నప్పుడు దే హ్యాడ్ దట్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్. టుడే అగైన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఈస్ హ్యావింగ్ దట్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్. వాళ్ళు ఏ స్టార్ని తీసుకుపోయి శ్రీదేవిని, జయప్రద గారిని, అందరిని ఎవరు పడితే వాళ్ళని యాక్టర్ చేసేసిండు అక్కడ. జితేందర్ని పెట్టుకున్నారు, అందరు ప్రతి ఒక్కరిని యాక్టర్ చేసేసారు. అండ్ దే మేడ్ విత్ అమితాబ్ బచ్చన్, ఎవ్రీవన్ దే వర్ లుకింగ్ యాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్స్ ఇన్ ఇండియా అట్ దట్ టైమ్, తెలుగు పీపుల్. అండ్ ఆల్ కాపీడ్ ఫిల్మ్స్. ఓకే, ఇప్పుడు ఆ ఛాన్స్ పోయింది, ఎందుకంటే ఈ ఓటీటీ ఏమిటి ఆ ఛాన్సెస్, ఇప్పుడు రీమేక్ ఛాన్సెస్ పోయింది. ఓకే, అంటే బాలీవుడ్ సినిమా అన్నారు కదా, ఏంటి సార్ వీ హ్యావ్ జస్ట్ స్టార్టింగ్ సార్. ఒక ఐడియా ఉంది ఆల్రెడీ, వీ హ్యావ్ కమిటెడ్ సంథింగ్, బట్ ఐ కెనాట్ అనౌన్స్ నౌ, బట్ డెఫినెట్లీ విల్ టేక్ ఎ ఫిల్మ్. ఓకే, బై ఆగస్ట్ విల్ స్టార్ట్. ఓకే, అంటే అక్కడ బాలీవుడ్ హీరోలతోనే నాట్ ఎ బిగ్ ఫిల్మ్, స్మాల్ ఫిల్మ్. సార్ మీరు ఎఫ్డీసీ చైర్మన్గా కూడా చేశారు కదా, ఉన్నప్పుడు ఎఫ్డీసీ చైర్మన్గా చేసినప్పుడు అంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కానీ తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీ గురించి కానీ అంటే మీ ఆలోచనలు ఎలా ఉండేవి సార్? సార్ దేర్ ఇస్ నో తెలంగాణ అనేది లేదు సార్. ఫిలిం ఇండస్ట్రీ ఇస్ తెలుగు బేసికలీ. బట్ ఐ వాజ్ తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇక్కడ మనం ఏమన్నా ఇంకా డెవలప్ సార్, ఇట్ ఇస్ సో మచ్ డెవలప్డ్, సో మచ్, ఏం చేసే అవసరం లేకుండా నడుస్తుంది. అండ్ దే ఆర్ పాన్ ఇండియాకి వెళ్ళిపోయినారు అందరూ. సో దట్ మచ్ స్ట్రెంత్ తెలుగు ఇండస్ట్రీ ఈస్ హ్యావింగ్ టుడే. దే ఆర్ డూయింగ్ ఫెంటాస్టిక్. వాట్ థింగ్స్ ఆర్ లైక్ అంటే ఇండస్ట్రియల్ టారిఫ్ ఫర్ థియేటర్స్, ఇండస్ట్రియల్ ఉంది కాబట్టి అది దానికి ఒకటి ఇస్తే బాగుంటుంది అనేది ఒకటి ఉంది. అప్పుడు కూడా మేము వీ వేర్ ట్రయింగ్. ఒక 4-5 థింగ్స్ ఉన్నాయి. ఇఫ్ వీ కెన్ డూ దట్, ఐ థింక్ ఇట్స్ గుడ్ సంథింగ్. అంటే రీసెంట్గా గద్దర్ అవార్డ్స్ జరిగినాయి సార్, వాటి అవార్డ్స్ ఫంక్షన్ ఎలా జరిగిందని అనుకుంటున్నాను? It's a good thing, sir. Anyone getting awards they'll be happy and all that. That's a nice thing. Definitely, it's a nice thing. Someone getting, and sir, every వచ్చిన award, they'll be so happy to receive it. And మనకు recognitions government అనేది ఉంటుంది. Definitely, they are happy with it. అంటే ఎఫ్డీసీ హయాం మీరు ఉన్నప్పుడు సింహ అవార్డులు కూడా ప్రకటించారు కదా, అవి ఎందుకు కార్యరూపం దాల్చలేదు సార్? Sir, every government has their own priorities. Today, Congress government is having this priority. We welcome that. అప్పుడు కేసీఆర్ ప్రయారిటీస్ వేరే, ఎలక్ట్రిసిటీ, ఫార్మర్స్, తెలంగాణ సెటిల్ అవ్వడానికి టైం పట్టింది ఫైనాన్షియల్గా కానీ. దట్ వాజ్ అ బిగ్ ఛాలెంజ్ అండ్ వెరీ హై లెవెల్లో ఎలక్ట్రిసిటీ. అసలు ఒక గంట కరెంట్ పోతుంది అంటే అది ఎంత గ్రేట్ సార్. వాట్ ఈస్ దట్ సచ్ ఎ గ్రేట్ థింగ్. ప్రజల నీడ్స్ ఏంటి ఫస్ట్ వాటి మీద చేసినారు అండ్ హీ వాజ్ వెరీ సక్సెస్ఫుల్.
ఇంకేంటి సార్ ప్రొడ్యూసర్గా మీ ప్లానింగ్స్ ఏంటి? ఇంకా నెక్స్ట్ సునీల్ నారాయణ గారితో ఈ ప్రయాణం ఇలాగే కొనసాగుతుందా? సార్ వీఆర్ ట్రయింగ్ టు విత్ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ శేఖర్ గారు అనుకుంటున్నాం, ఇంకొక డైరెక్టర్ కూడా అనుకుంటున్నాం. 2-3 ఫిల్మ్స్ నెక్స్ట్ ఇయర్ వీఆర్ ప్లానింగ్. సునీల్ నారాయణ గారితో మోస్ట్ ప్రాబ్లీ 2-3 months we might announce it. సునీల్ నారాయణ గారితో ఓన్లీ ఈ ప్రొడక్షన్లోనైనా సార్, మన డిస్ట్రిబ్యూషన్లో కూడా మీరు వన్ ఆఫ్ ద Other than that, production I have nowhere in connection anything. ఓన్లీ Only production. ఓకే. ఏంటి సార్, అంటే మీరు రియల్ ఎస్టేట్లో కూడా ఉన్నారని తెలిసింది. Yeah, we are in real estate. చాలా ఏంటి సార్ ప్రస్తుతం రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటి? రిలేటివ్స్ బాగాలేదని అనుకుంటున్నారు. జనరల్లీ దట్ ఈస్ ద ట్రెండ్ టుడే గోయింగ్ ఆన్. మార్కెట్ బాగుందా లేదా అనేది జనరల్లీ ఉన్నది, కానీ మార్కెట్ బిల్డర్స్ కొంచెం బాగాలేదని ఫీలింగ్లో ఉన్నారు బిల్డర్స్ అంతా. ఇండియా మొత్తం అలాగే ఉంది సార్? ఇండియా లేక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ యాజ్ అన్ నౌ తెలంగాణ బాగాలేదు. బికాజ్ కన్స్ట్రక్షన్ ఇంతకుముందు 12,000-15,000 పోతుంది, ఇప్పుడు అది తక్కువ అవుతుందనే ఫీలింగ్లో ఉన్నారు. మీకు ఈ రెండు రంగాలు సినిమా నిర్మాణం. సీరియస్లీ ఇంటూ రియల్ ఎస్టేట్ సార్. మై సన్ ఈజ్ అ కాంట్రాక్టర్ అండ్ హీ ఈజ్ ఇంటూ డెవలపింగ్ దాంట్లో ఉన్నాడు. వీఆర్ ట్రైంగ్ టు హెల్ప్ హిమ్ సమ్వేర్ సమ్. ఓకే. అంటే ఇంతకుముందు రియల్ ఎస్టేట్ నుంచి చాలామంది నిర్మాతలు ఇండస్ట్రీకి వచ్చేవారు. ఇప్పుడు ఇండస్ట్రీ నిర్మాతలు రియల్ ఎస్టేట్కి వెళ్ళిపోతున్నారు సార్. అంటే దీనికంటే అది బెటర్ అని వెళ్ళిపోతున్నారా ఏంటి సార్ అసలు రీజన్? చాలామంది నేను అబ్జర్వ్ చేసేందుకు లాస్ట్ కొన్ని సంవత్సరాల క్రితం రియల్ ఎస్టేట్ నుంచి చాలామంది వచ్చేవారు సినిమా నిర్మాణ రంగంలోకి, కానీ ఇప్పుడు ఇక్కడి నుంచి అటు వెళ్తున్నారు. సార్ ఎనీ డే రియల్ ఎస్టేట్ ఈజ్ అ సేఫర్ బెట్ ఒకటది. ఇప్పుడు మీరు కూడా సినిమాల ఇండస్ట్రీలో ఎవ్వరు పైసలు సంపాదించినా హూ ఎవర్ ఈస్ పుట్టింగ్ మనీ ఇన్ ద రియల్ ఎస్టేట్లే వాళ్ళే ఇలా సేఫ్ ఉండి చాలా ఎంజాయ్ చేస్తుంటారు. దట్ ఈస్ రియాలిటీ కదా. ఎనీ యాక్టర్, ఎవ్రీ టెక్నీషియన్, ఎవ్రీథింగ్ వాళ్ళ పైసలను ఎక్కడ పెడుతుంటారు? ఐఎమ్ షూర్ ఇట్ ఇన్ రియల్ ఎస్టేట్ ఓన్లీ. రియల్ ఎస్టేట్ సార్ ఒక ఇల్లు కొనుడు, ఫామ్ హౌస్ కొనుక్కున్నాడు, ఒక జాగా కొనుక్కున్నాడు, ఒక కమర్షియల్ ప్లేస్ కొనుక్కున్నాడు, దిస్ ఈజ్ రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ అంటే మనం ఏదో పెద్ద బిల్డింగ్ కట్టేసి ప్లాటింగ్ చేసేసి ఇవి చేసి అట్లా చేసి అందరు కాదు అంటున్నా. ఓకే. యాజ్ ఎ నిర్మాతగా మీ డ్రీమ్ కానీ మీ గోల్ కానీ ఏదైనా ఉందా సార్? అంత సీరియస్గా నేను లైఫ్ తీసుకున్నాను సార్. ఐ ఎంజాయ్ ఇట్ యాజ్ ఇట్ కమ్స్. పెద్దదాన్ని ఇప్పుడు నేను తీసేసి ఏదో బాహుబలి చేసేయాలని అంత ఆలోచించను దేని గురించి కూడా. నార్ యాజ్ ఎ బిల్డర్, నార్ యాజ్ ఎ దిస్ థింగ్, ఎనీథింగ్ ఇన్ ఎనీ లైఫ్లో చాలా ఈజీగా తీసుకుంటే ఇట్లా ఎంజాయింగ్ ట్రావెలింగ్ అంతే. ఓకే. The travel of making film, the travel of making real estate, that is the way I look at it. ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్, అంత పెద్ద గేమ్స్, అంత పెద్ద ఎయిమ్స్ పెట్టుకొని నేను నడపను. ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి అండ్ ఈ ఎక్స్పీరియన్స్ బట్టి అసలు మీరు సినిమా ఇండస్ట్రీలో కొత్తగా వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? సార్ ఎవ్రీ ఎక్స్పీరియన్స్ హెస్ నథింగ్ టు డూ విత్ ఫిల్మ్స్ అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఎవ్రీ ఫిల్మ్ ఇస్ అ న్యూ ఎక్స్పీరియన్స్. దిస్ ఫిల్మ్ యాడ్ ఆల్సో ద సేమ్ థింగ్ విత్ నాకు న్యూ కమర్కి ఎట్లా ఉన్నా ఇప్పుడు ఈ పిక్చర్ నాకు అట్నే ఉంటుంది ఫ్రాంక్లీ. ఓకే. వీ హ్యాడ్ ద సేమ్ టెన్షన్, వీ వర్ దిస్ ఫీలింగ్. అంటే కొత్త వాళ్ళకి అప్పుడప్పుడు ఏమవుతుందంటే అంటిల్ దే లూజ్ ఇన్ ద ఫిలిం దే థింక్ అబ్బా ఇంత బ్యాడ్గా ఉంటుంది సినిమా ఇండస్ట్రీ అని అనుకుంటారు. బట్ ఐ నో హౌ మచ్ వాట్ విల్ బీ లూజ్, ఎంత లూజ్ అవుతాము, ఇప్పుడు ఎంత ప్రాఫిట్స్ వస్తాయి, దీంట్లో ఎట్లా చేయొచ్చు మనము, ఎట్లా దీన్ని తక్కువ చేసుకోవచ్చు, ఇంతవరకే మనకు తెలుసు. ఓకే. ఆ సేఫ్ బెట్ ఆడుతుంటాం. ఓకే. సో వెన్ యూ ప్లే కార్డ్స్ ఆల్సో యూ షుడ్ నో వెన్ టు క్లోజ్ అన్నట్టుగా మనకు కూడా ఇది తెలుసు. న్యాచురలీ సార్ వెన్ టైమ్ కమ్స్ వీ షుడ్ స్టాప్ డూయింగ్ థింగ్స్ అన్నట్టుగా ఆ టైం తెలుసుకొని ఆపాలి ఏదైనా. మనం ఎంతమంది ప్రొడ్యూసర్స్ పాపం మేకింగ్ బిగ్ హిట్స్ తీసుకొచ్చినారు. ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్ అండ్ స్పాయిల్ దెర్ నేమ్. చాలా మంది పెద్ద పెద్ద హిట్స్ ఇచ్చి అసలు వీళ్ళు ఎంత పెద్దోళ్ళు అయిపోయినారు యాజ్ ఎ ప్రొడ్యూసర్ అనిపిస్తుంది. బట్ వెన్ దే వర్ లివింగ్ దిస్ లైఫ్, వాళ్ళు ఉండే చనిపోయినప్పుడు వీ వర్ సీయింగ్ దెమ్ ఇన్ ఎ బ్యాడ్ షేప్. సో దే షుడ్ నో వెన్ టు స్టాప్ దిస్ అనేది నాకు అనిపిస్తుంది. ఇప్పుడు మీకు రాజకీయాల్లో ఇంట్రెస్ట్ ఉందా సార్? పాలిటిక్స్ వైపు వెళ్ళే ఆలోచన ఐ వాజ్ ఇంటూ ఉండే డెఫినెట్లీ ఉంది ఇప్పుడు కొంచెం. అంటే ఫ్యూచర్లో అంత పొలిటీషియన్ సార్ ఐ టేక్ యాజ్ లైఫ్ ఇట్ కమ్స్. పెద్ద సీరియస్గా ఇప్పుడు నేను పోవాలి, నేను అసలు నాకు ఎమ్మెల్యే కాకపోతున్నా లైఫ్ ఎట్లా, నేను ఎంత కష్టపడుతున్నా కదా అట్లా పెట్టుకుని నేను దాని అంత సీరియస్నెస్ లేదు దాంట్లో. ఓకే. తెలుగులో ఏంటి సార్ నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్? అది శేఖర్ గారితో అనుకుంటున్నాం. ఇంకో డైరెక్టర్ గారు మాట్లాడాము. వీ హావ్ పేడ్ సమ్ అడ్వాన్స్ అంటిల్ వీ క్యాచ్ విత్ ద హీరో. ఎవరైనా హీరో అనుకొని ఆ స్టోరీ ఇంకెవరికి చెప్పలేదు. ఆ స్టోరీ తీసుకొని వస్తాను నెక్స్ట్ వీక్ ఆర్ ఇన్ ఎ వీక్ టైమ్ ఆర్ ఇన్ ఎ మంత్ టైం. వచ్చినాక వారు స్టోరీ చెప్పినాక వీ కెన్ అనౌన్స్ దట్. ఓకే సార్, ఆల్ ది బెస్ట్ అండ్ హ్యాపీ. థ్యాంక్ యూ. అంటే కుబేర లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్లు మీకు మరిన్ని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేసారు.
ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.